నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో మెండిలీ సైట్ యాడ్ ని ఉపయోగించి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో సైటేషన్స్ గానీ అదేవిధంగా బిబ్లియోగ్రఫీ గానీ ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాడిన్స్ మీద క్లిక్ చేయాలి. యాడిన్స్ మీద క్లిక్ చేసి మెండిలీ సైట్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కష్టంగా ఉన్నట్లయితే ఇక్కడ మనం ఫైల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గెట్ యాడిన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మై ఆడియన్స్ అని చెప్పి చూపించడం జరిగింది. అదేవిధంగా స్టోర్ అని కూడా చూపించడం జరిగింది. ఇందులో మెండిలీ సైట్ ని రెఫరెన్సెస్ లో ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్ గా ఇక్కడ సెర్చ్ బాక్స్ లో టైప్ చేసినా కూడా మెండిలీ సైట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లైసెన్స్ టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ అండ్ డైలాగ్ బాక్స్ చూపించడం జరిగింది. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మెండిలీ సైట్ అనేది ఐకాన్ అనేది ఒకటి చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ మెండిలీ సైట్ లో ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి ఆ రెఫరెన్సెస్ అన్ని కూడా చూపించడం జరిగింది. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మీ యొక్క ఎల్సూయర్ అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఈ మెండిలీ సైట్ లో లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత మెండిలీ రెఫరెన్స్ లైబ్రరీలో మనం ఏవైతే రెఫరెన్సెస్ కానీ అదేవిధంగా థీసిస్ కానీ జర్నల్స్ కానీ అప్లోడ్ చేసినట్లయితే అవన్నీ కూడా ఇందులో డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇది మెండిలీ సైట్ ప్యానల్. ఇది సపరేట్ గా ఒక ప్యానల్ లో ఓపెన్ అవడం జరిగింది. సైడ్ న వర్డ్ డాక్యుమెంట్ పక్కన అదేవిధంగా వర్డ్ డాక్యుమెంట్ ఇంకో పక్కన ఓపెన్ అవడం జరిగింది. నీట్ గా రెండు పక్క పక్కనే చూపించడం జరిగింది. ఇక్కడ పైన చూసినట్లయితే టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో రెఫరెన్సెస్ అని చెప్పి ట్యాబ్ ఉండటం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఏవైతే అప్లోడ్ చేసామో అవన్నీ కూడా ఇందులో చూపించడం జరిగింది. అదేవిధంగా దాని కింద ఇంకో సెర్చ్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో డ్రాప్ డౌన్స్ చూపించడం జరిగింది. ఈ డ్రాప్ డౌన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మెండిలీ రెఫరెన్సెస్ లో మనం ఏవైతే యాడ్ చేసుకున్నామో ఏవైతే రెఫరెన్సెస్ చూసామో అవన్నీ కూడా మనకి ఇందులో చూపించడం జరిగింది. అదేవిధంగా మనం చేసుకున్నటువంటి కలెక్షన్స్ ఆర్టికల్స్ జర్నల్స్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని అందులో ఆర్టికల్స్ జర్నల్స్ యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా థీసిస్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అందులో థీసిస్ కూడా మనకి చూపించడం జరిగింది. అదేవిధంగా గ్రూప్స్ కూడా క్రియేట్ చేసాం. ఇక్కడ గన్నవరం పీజీ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా మనకి చూపించడం జరిగింది. ఇక్కడ సెర్చ్ రెఫరెన్సెస్ అని చెప్పేసి ఇంకో బాక్స్ అయితే చూపించడం జరిగింది. దాని కింద ఇందులో ఏంటంటే ఏవైనా ఆధార్ పేర్లు కానీ ట్యాక్స్ పేర్లు కానీ యాడ్ చేసుకున్నట్లయితే రెఫరెన్స్ కి ఆధార్స్ పేర్లు కానీ ట్యాక్స్ కానీ మనం ఇందులో టైప్ చేయాలి. టైప్ చేసి డైరెక్ట్ గా అది ఒక్కటి మాత్రమే చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ చాగి అండ్ ఎస్ అని చెప్పి చూపించడం జరిగింది. అదే విధంగా సెర్చ్ చేద్దాం. చాగి అని చెప్పి టైప్ చేశాను. టైప్ చేయగానే చాగి మీద రెండు రెఫరెన్స్లు అయితే చూపించడం జరిగింది. ఈ విధంగా ట్యాగ్స్ ను ఉపయోగించి కానీ ఆధార్స్ ను ఉపయోగించి కానీ రెఫరెన్స్లని ఫిల్టర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ కింద సెర్చ్ బాక్స్ లో. ఈ పక్కన సైటేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇంకో ట్యాబ్ అయితే ఇవ్వటం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే సైటేషన్స్ ఏమేమి వాడుతున్నాం అనేది మనకి చూపించడం జరిగింది. ఇక్కడ చేంజ్ సైటేషన్ స్టైల్ మీద క్లిక్ చేసి నేను IEEE అని చెప్పి సెలక్షన్ చేశాను అనుకోండి. అప్డేట్ సైటేషన్ స్టైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి సైటేషన్ స్టైల్ అనేది అప్డేట్ అవడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ సింక్రనైజ్ బటన్ అని చెప్పేసి ఇంకోటి ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ సింక్రనైజ్ 3 minutes ago అని చెప్పేసి చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తే ఈ మెండిలీ లైబ్రరీలో ఏమైనా రెఫరెన్స్ యాడ్ చేసుకుని మరి ఇందులో చూపించకపోయినట్లయితే ఇక్కడ ఈ రిఫ్రెష్ బటన్ గానీ అదే విధంగా సింక్రనైజ్ బటన్ గానీ క్లిక్ చేయవలసి ఉంటుంది. దీని పక్కన 3 డాట్స్ అయితే చూపించడం జరిగింది. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి బిబ్లియోగ్రఫీని ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైటేషన్స్ ని మధ్య చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ప్రొఫైల్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సపోర్ట్ సెంటర్ ని కాంటాక్ట్ చేయవచ్చు. రిలీజ్ నోట్స్ ఫీడ్బ్యాక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మోర్ ఆప్షన్స్ లో మనకి చూపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను రెఫరెన్సెస్ మీద క్లిక్ చేయడం జరిగింది. సైటేషన్స్ యాడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు వర్డ్ డాక్యుమెంట్ ని ఓపెన్ చేసుకుని సైటేషన్స్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం కర్సర్ ఎక్కడైతే పెడతామో అక్కడ సైటేషన్ అనేది యాడ్ అవడం జరుగుతుంది. అదే విధంగా ఈ పక్కన మెండిలీ సైట్ ప్యానల్ లో ఒక సైడ్ చూసినట్లయితే చెక్ బాక్సెస్ చూపించడం జరిగింది. ఈ చెక్ బాక్సెస్ మీద టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సెలక్షన్ చేసుకోవాలి. ఇలాగా సెలక్షన్ చేసుకుని ఇన్సర్ట్ సైటేషన్ ఇన్సర్ట్ 2 citations అని చెప్పేసి చూపించడం జరిగింది. కింద హైలైట్ అవడం జరిగింది పాపప్ లో. ఇక్కడ మనం ఇన్సర్ట్ 2 citations అని క్లిక్ చేసాం అనుకోండి. ఈ 2 citations కూడా IEEE ఫార్మాట్ సైటేషన్ స్టైల్ అయితే సెలక్షన్ చేసాం కాబట్టి ఆ స్టైల్ లో సైటేషన్స్ క్రియేట్ అవడం జరిగింది. ఇంకా ఈ లీనియర్ ఎక్స్టర్నల్ స్కెల్టల్ ఫిక్సేషన్ అని చెప్పేసి క్రియేట్ చేయాలి. ఇక్కడ కొట్టి మనం ఇన్సర్ట్ సైటేషన్ క్లిక్ చేస్తే 3వది కూడా క్రియేట్ అవడం జరిగింది. ఇక్కడ 4వది ఇక్కడ క్రియేట్ అవడం జరిగింది. ఇది IEEE యొక్క సైటేషన్ స్టైల్. అదే విధంగా సైటేషన్ స్టైల్ కూడా మనం మార్చుకోవడానికి అయితే ఇందులో అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఇంకోటి సెలక్షన్ చేశాను. ఇంకోటి సెలక్షన్ చేసి ఇన్సర్ట్ సైటేషన్ అని చెప్పి క్లిక్ చేశాను. 5వ సైటేషన్ కూడా మరి IEEE ఫామ్ లో సైటేషన్స్ అయితే యాడ్ అవడం జరిగింది. అదే విధంగా బిబ్లియోగ్రఫీని కూడా మనం జనరేట్ చేయొచ్చు ఆటోమేటిక్ గా. ఇందులో ఏంటంటే
మీరు బిబ్లియోగ్రఫీని జనరేట్ చేసేటప్పుడు ముందుగా సైటేషన్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వర్డ్ డాక్యుమెంట్ లో. అలా సైటేషన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మాత్రం ఒకేసారి బిబ్లియోగ్రఫీ అనేది నీట్ గా సార్ట్ అవుట్ అయిపోయి ఇందులో కాపీ అవటం జరుగుతుంది. ఇక్కడ బిబ్లియోగ్రఫీని నేను యాడ్ చేయదలుచుకున్నాను. అక్కడ కర్సర్ ఎక్కడైతే బిబ్లియోగ్రఫీ క్రియేట్ చేయదలుచుకున్నామో అక్కడ కర్సర్ ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కర్సర్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ బిబ్లియోగ్రఫీ అని చెప్పి మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవడం జరిగింది. యువర్ బిబ్లియోగ్రఫీ విల్ బి ఇన్సర్టెడ్ అట్ యువర్ కర్సర్ లొకేషన్ అని చెప్పి చూపించడం జరిగింది. నేను కర్సర్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను కాబట్టి ఆ లొకేషన్ లో మాత్రమే ఇన్సర్ట్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనం సైటేషన్స్ ఏవైతే యాడ్ చేసామో ఇట్లా 1, 2, 3, 4, 5 సైటేషన్స్ మనం క్రియేట్ చేసాం. ఆ 5 యొక్క బిబ్లియోగ్రఫీ IEEE ఫార్మాట్ లో బిబ్లియోగ్రఫీ అనేది జనరేట్ అవడం జరిగింది. ఈ విధంగా అయితే బిబ్లియోగ్రఫీని అదేవిధంగా సైటేషన్స్ ని మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ సైటేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేంజ్ సైటేషన్ స్టైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాన్కోవర్ అని క్లిక్ చేశాను. అప్డేట్ సైటేషన్ స్టైల్ అని చెప్పి క్లిక్ చేసాం అనుకోండి, ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ సైటేషన్స్ స్టైల్స్ అన్ని కూడా మారిపోవడం జరిగింది. ఒకేసారి అన్ని కూడా మారిపోవడం జరుగుతుంది. అదేవిధంగా సైటేషన్ లో ఈ సైటేషన్ సెట్టింగ్స్ లో మనకు కావాల్సినటువంటి సైటేషన్ కస్టమ్ సైటేషన్ స్టైల్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా నేను ఇందులో మన శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ థీసిస్ రైటింగ్ ని చూసి మరి ఒక కస్టమ్ సైటేషన్ స్టైల్ ని నేనైతే క్రియేట్ చేయడం జరిగింది. దానికి సతీష్ కుమార్ కట్టా అని చెప్పి నేమ్ అయితే ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ నేను చేంజ్ సైటేషన్ స్టైల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ 7th ఎడిషన్ సతీష్ కుమార్ కట్టా అని చెప్పేసి ఆ స్టైల్లోకి మార్చడం జరిగింది. ఈ స్టైల్ ఏంటంటే మన శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ యొక్క థీసిస్ లో సైటేషన్ స్టైల్ గానీ అదేవిధంగా రెఫరెన్సెస్ స్టైల్ గానీ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నేను కస్టమ్ సైటేషన్ స్టైల్ అయితే క్రియేట్ చేసి మరి ఇందులో మెండిలీ సైట్ లో యాడ్ చేయడం జరిగింది. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ సైటేషన్ స్టైల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా అప్డేట్ సైటేషన్ స్టైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏ సైటేషన్ స్టైల్ అయితే ఉందో ఆ సైటేషన్ స్టైల్ ఇవన్నీ కూడా పేస్ట్ అవటం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిమన్ ఎట్టాల్ అని చెప్పేసి అదేవిధంగా బ్రాకెట్ లో ఇయర్ 2021 అని అదేవిధంగా చాగి ఎట్టాల్ అని చెప్పేసి 2023 అని బ్రాకెట్ లో అట్లా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అయితే మరి సైటేషన్స్ ని మనం కస్టమ్ సైటేషన్ స్టైల్లో చేంజ్ చేసుకుని మరి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో అయితే బిబ్లియోగ్రఫీని జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా పీజీ స్కాలర్స్ కి, రీసెర్చ్ స్కాలర్స్ కి, అదేవిధంగా పిహెచ్డి స్టూడెంట్స్ కి మరి థీసిస్ రైటింగ్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. చివరిలో రిఫరెన్స్ ని యాడ్ చేయాలంటే మనం అన్ని రెఫరెన్స్ లను చూసుకుని ఒక్కో దాన్ని యాడ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అట్లా కాకుండా ఈ మెండిలీ సైట్ ని కానీ మెండిలీ రెఫరెన్స్ మేనేజర్ ని కానీ ఉపయోగించి మనం సైటేషన్స్ కానీ అదేవిధంగా బిబ్లియోగ్రఫీ కానీ చాలా సులువుగా క్రియేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత సైటేషన్ అనేది సైటేషన్స్ కానీ అదేవిధంగా బిబ్లియోగ్రఫీ కానీ రెండు జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ సైటేషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మరి బిబ్లియోగ్రఫీ అనేది మనం జనరేట్ బిబ్లియోగ్రఫీ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి సైటేషన్ స్టైల్లో ఈ బిబ్లియోగ్రఫీ అనేది యాడ్ అవటం జరుగుతుంది. ఈ బిబ్లియోగ్రఫీని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ ఆథర్ నేమ్స్ అయితే మనకి చూపించడం జరిగింది. ఈ ఆథర్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఆథర్స్ నేమ్ చూపించడం జరిగింది. అదేవిధంగా రెండోది వచ్చేసరికి ఇయర్ ఆఫ్ పబ్లికేషన్, ఈ ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. మూడోది వచ్చేసరికి టైటిల్ ఆఫ్ ది ఆర్టికల్, అసెస్మెంట్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ ద ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ట్రామాటిక్ కనైన్ ఫ్రాక్చర్స్ అని చెప్పేసి ఇది టైటిల్. ఈ టైటిల్ కూడా మనకి చూపించడం జరిగింది. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది జర్నల్ ఆర్టికల్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్ అని చెప్పేసి ఎటాలిక్ ఫార్మాట్ లో మనకి ఆటోమేటిక్ గా ఫార్మాట్ అవడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఇది వాల్యూమ్ నెంబరు, అదేవిధంగా ఈ చివర మనకు పేజ్ నెంబర్స్ కూడా కొన్ని ఆర్టికల్స్ కి అయితే చూపించడం జరిగింది. కొన్ని వాల్యూమ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది, కొన్నిటికి పేజ్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే సైటేషన్స్ గానీ బిబ్లియోగ్రఫీ గానీ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో మెండిలీ సైట్ ని ఉపయోగించి అతి సులువుగా అయితే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సైటేషన్ సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చేంజ్ సైటేషన్ స్టైల్ అదేవిధంగా చేంజ్ సైటేషన్ లాంగ్వేజ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సైటేషన్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ సైటేషన్ స్టైల్ మీద క్లిక్ చేయాలి. చేంజ్ సైటేషన్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ ని ఇందులో చూపించడం జరుగుతుంది. ఇది అంత పెద్దగా మనకి ఇది ఉపయోగపడదు. ఈ 3 డాట్స్ ని క్లిక్ చేసి మనం బిబ్లియోగ్రఫీని అయితే యాడ్ చేసుకోవచ్చు. మోర్ ఆప్షన్స్ చేస్తే మై ప్రొఫైల్, అదేవిధంగా సైన్ అవుట్, ఈ ఆప్షన్స్ రిపోర్ట్ అండ్ ఇష్యూ, విజిట్ ద సపోర్ట్ సెంటర్, లాంచ్ సైట్ టూర్, రిలీజ్ నోట్స్, గివ్ ఫీడ్బ్యాక్,
బ్యాక్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. ఈ విధంగా మెండలీ సైట్ ను ఉపయోగించి మనం థీసిస్ రాసేటప్పుడు సైటేషన్స్ కానీ బిబ్లియోగ్రఫీ కానీ అతి సులువుగా వర్డ్ డాక్యుమెంట్ లో క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు నచ్చినటువంటి కస్టమర్ సైటేషన్ స్టైల్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ 7th ఎడిషన్ సతీష్ కుమార్ కట్ట అని చెప్పి ఒక సైటేషన్ స్టైల్ మన యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి దగ్గరగా ఉండేటట్లు ఒక సైటేషన్ స్టైల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అది నేను ఇందులో యాడ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ వీడియో చూసిన వారందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ and also press the bell icon notifications for all. Thank you very much.